'కాంతా' 2 అవర్స్ 44 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ప్రెజెంట్ వైజాగ్ రావడం వల్ల హైదరాబాద్ ప్రీమియర్స్‌ని అయితే మిస్ అయ్యా. లేదంటే రివ్యూ నేను నైటే ఉండేది. చాలా కష్టపడుతున్నానండి. ఇక మీరు సబ్‌స్క్రైబ్ చేసుకుంటే కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ పార్ట్‌నర్ వచ్చింది 'కాంతా' మూవీకి. ఇక సినిమా చూసాక నాకైతే ఎవరైతే రొటీన్‌కి భిన్నంగా డిఫరెంట్ ఫిల్మ్స్‌ని ఇష్టపడతారో వాళ్ళకి మూవీ నచ్చుతుంది. నాకైతే రొటీన్ సినిమాలు చూసి చూసి సరే కొంచెం డిఫరెంట్ ఫిల్మ్‌ని చూసాననే సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. కానీ జనరల్ ఆడియన్స్ పరంగా చెప్తే ఎంగేజ్‌మెంట్ పరంగా కొంచెం కష్టం అనే చెప్పాలండి. ఆర్టిస్టిక్ డ్రామాగా స్టార్ట్ అయ్యి, మర్డర్ మిస్టరీగా కంటిన్యూ అయ్యి, ఎమోషనల్‌గా ఎండ్ అవుతుంది. పెర్ఫార్మన్స్ అయితే పీక్ లెవెల్‌లోనే ఉన్నాయని చెప్పాలి. 'దుల్కర్ సల్మాన్' గారు అండ్ 'భాగ్యశ్రీ బోర్సే' గారు, ప్లస్ 'సముద్రఖని' గారు, 'రానా' గారు. కానీ ఫుల్‌గా ఎంగేజింగ్‌గా ఉండాలి, స్పీడ్‌గా వెళ్ళాలి, బాగా ఎంటర్‌టైన్ చేయాలనుకుంటే వాళ్ళకి నచ్చకపోవచ్చండి. ఫస్ట్ హాఫ్ గురు శిష్యుల మధ్య గొడవ లూప్ మోడ్‌లో వెళ్ళేసరికి స్టార్టింగ్ అండ్ ఇంటర్వల్ బాగా అనిపించింది. ఆ మధ్యలో రిపీట్ అవుతున్నట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ 'రానా' గారి సర్కాస్టిక్ రోల్ వచ్చిన ప్రతిసారి ఎంజాయ్ చేశా. మూవీ అయితే బాగా లాగ్ నరేషన్‌తోనే వెళ్ళేదని చెప్పాలండి. ఇంకా క్లియర్‌గా, క్లారిటీగా ముందు ముందు మాట్లాడదాం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే హీరోయిన్‌తో ఒక రొమాంటిక్ సాంగ్‌లో కొంచెం ఇబ్బంది పడొచ్చు. ఒక 5 సెకండ్స్. అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే 1950స్‌లో హీరో పెర్ఫార్మన్స్ చూసి ఇంప్రెస్ అయ్యి తీసుకొచ్చి హీరోయిన్ చేస్తారు 'సముద్రఖని' గారు. కట్ చేస్తే ఫ్యూచర్‌లో వీరిద్దరూ శత్రువులుగా మారి మళ్ళీ కలిసి సినిమా చేస్తూ ఉంటారు. అది కూడా డెబ్యూటెంట్ అయిన 'భాగ్యశ్రీ' గారు హీరోయిన్‌గా. అప్పుడే ఏం జరిగింది? 'శాంత' అనే సినిమా ఫినిష్ అయిందా లేదా? ఇందులో 'రానా' గారి రోల్ ఏంటి? మర్డర్ మిస్టరీ ఏంటి? అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. పెర్ఫార్మన్సెస్ కోసం ఇంకా స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. అదిరిపోయాయి ఉన్నంతలో. మెయిన్‌గా ఫ్యూ సీన్స్ ఫస్ట్ హాఫ్‌లో సరికొత్తగా అనిపించాయి. చెంపదెబ్బలు కొట్టించుకునే సీన్ అయితే వారెవ్వా అనిపించింది. చెంపదెబ్బల్ని కూడా యాక్టింగ్‌గా మార్చుకునే సమాధానం చెప్పే సీన్ అది. ఇంటర్వల్, ఎవరు తీశారో కనిపెట్టలేనటువంటి మర్డర్ మిస్టరీ ఇవి బావున్నాయి. సినిమాటోగ్రఫీ అప్పటి కాలం సెట్‌లవి బావున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. పాటలు పెద్దగా ఏమి అనిపించలేదు. మైనస్ పాయింట్స్. సినిమా చూస్తున్నంత సేపు మైండ్‌లో రానైన ఒక కామన్ ప్రశ్న ఏంటంటే, సినిమాలో ఒక్కరంటే ఒక్కరు కూడా, కనీసం ఒక్క డైలాగ్ కూడా పెళ్లయిపోయిన వాడిని ప్రేమించడం ఏంటమ్మా! తప్పు కదా! అని ఎవ్వరు అనరు. ఇదిలా ఉంటే ఫస్ట్ హాఫ్ అంతా ఈ గురు శిష్యుల గొడవ అనేది మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటుంది. అది దాటి రాదు. కానీ ఒక బేస్ యాక్ట్ చేసుకుంది ఫస్ట్ హాఫ్‌లో. మళ్ళీ ఇంటర్వల్‌తో మర్డర్ మిస్టరీగా మారుతుంది. ఇక ఒక ముక్కలో మైనస్ చెప్పాలంటే నెక్స్ట్ ఏమవుద్దో చూడాలనే ఇంట్రెస్ట్ పెద్దగా క్రియేట్ అయ్యేలా నరేషన్ లేకపోవడం. ఏదో ఒక సినిమా తీస్తున్నారు. వాళ్ళిద్దరికి గొడవ, మధ్యలో హీరోయిన్ ఇన్వాల్వ్‌మెంట్ ఇలానే ఉంటుంది తప్ప, నెక్స్ట్ ఏమవుద్దో చూడాలనే ఇంట్రెస్టింగ్ నరేషన్ అయితే లేదు. స్లో పేస్‌తో బాగా లాగ్ ఫీల్ తెప్పించింది. మధ్యలో 'మహానటి' మూవీ కూడా గుర్తొచ్చింది. అదెందుకో మీకు సినిమా చూస్తే అర్థమవుద్ది. సో, ఫైనల్‌గా మూవీకి అడిక్ట్ ఏంటంటే స్టార్టింగ్‌లో చెప్పినట్టే కొంచెం డిఫరెంట్ సెటప్, ఫ్యూ రిఫ్రెషింగ్ సీన్స్, స్ట్రాంగ్ పెర్ఫార్మన్సెస్ వీటి కోసం చూస్తానంటే ట్రై చేయండి. రెగ్యులర్ సినిమాల్లాగా కామెడీ, భారీ ఫైట్‌లు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఇలాంటివి ఏమి ఉండవు. గుడ్ ఐటెమ్ బట్ నాట్ ఫర్ ఎవ్రీవన్. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్.